హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఇక పొద్దునే బయలుదేరిన ఇక పనికైతే ఇప్పుడే మెల్లగా తెల్లారుతుంది. అలా స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాలు అవుతుంది. నేను వెళ్ళినప్పుడు అయితే చీకటే ఉండే, ఇప్పుడైతే వెళ్తురైతే అవుతుంది. టైం 6:40 అవుతుంది. ఇక పొద్దులేమని మనకు అలవాటు దేవుడు పడిపోయి మొక్కి ఇంత దేవుడు దగ్గర అగరబత్తులు ముట్టించి ఇంత పూజ చేసుకొని బయటకి ఇక మన పని అయితే మనం చేసుకోండి. కాకపోతే రోజు 8:30, 9 గంటల వేయడం. ఇక ఈరోజు అయితే ఇక అన్న అయితే తొందరగా మనడి అలా పడుతుందని పొద్దున అయితే పోతున్నాం. ఇక మీరు కూడా ఎవరు బయట ఇది ఎట్లుందో స్నో పడుతుంది, కొంచెం అది చూపిస్తా చూడండి. ఇది నేను వెళ్ళే రోడ్డు. మామూలుగా మా ఊరు నుంచి మిర్దాపల్లి నుంచి ఇక్కడ ఇసాపల్లి ఎక్స్ రోడ్ వరకు ఇంతే ఉంటుంది చూడండి. వచ్చే కారు బైక్ కూడా పడతాం. ఎట్లా వస్తుంది ఇప్పుడు, లైట్స్ ఎట్లా పడుతున్నాయి. ఇది బైకే, ఇది కారు. ఇక ఇరువైపులో చెట్లు మంచిగానే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా పెట్టించాడు. ఇక తోటలకు అప్పుడప్పుడు ఇబ్బంది అవుతుంది, ఇట్లా కొట్టేస్తారు ఇట్లా. కానీ ఇది కొట్టేయడం మనం ఇంతకుముందు ప్రతి వీడియోలో మనం ప్రకృతిని ఎక్కువ చూపిస్తున్నాము. ఇక రైతు ఎంతకైనా రైతులు అని చెప్పేసి అలాగే కొంచెం ఒకసారి మెల్లగా చెప్పేద్దాం, గడ్డి అది కానీ ఇట్లా ఉంది. మీకు ఇక్కడ స్నో అనిపిస్తే కామెంట్ పెట్టండి. చెట్ల మధ్యలోకి పోతున్నా. ఇక మీరు అదవుతుంది. ఇక్కడ చూడండి ఏర్పడుతుంది వాడు. ఇక మన మామూలు కాబట్టి ఏర్పడుతుంది. అయితే చూపించే ప్రయత్నంలో ఉన్నా. నేనైతే ఇప్పుడు ఇంకో 10-15 నిమిషాలు అయితే ఆర్మూర్కి అయితే ఏరుకుంటా. ఓకే, ఇది ఇట్లా ఉంటుంది. పొద్దున ఒక 15 నిమిషాల క్రితం ఇట్లా లేకుండే, మొత్తం చికెన్ ఉండే. జస్ట్ 15 నిమిషాల్లోనే ఇంత వెళ్తారు. ఇక సన్ అయితే ఇంకా రాలేడు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇలా మ్యాటర్ ఏముంది అనుకుంటున్నారా? ఏం లేదు, జస్ట్ పొద్దుగా స్నో ఇప్పిస్తా అనుకున్నా. అది ఇంకా పొద్దున స్నానం చేసి రెడీ ఇక మా వాళ్ళకి పోతున్నా అని చెప్పేసి చేస్తున్నకి ఈ టైం అయింది. ఇక్కడ ముంగడైతే సిద్ధలగుట్ట కనిపించేది సిద్ధలగుట్ట. మాకింత దూరం ఉండదు, మాది మిర్దాపల్లికి వెళ్ళి 9 కిలోమీటర్లు అంతే. అది సిద్ధలగుట్ట కనిపించేది. చూడండి, ఇంకో బండి వస్తుంది. చూస్తేనే పట్లుంది ఇప్పుడు కనిపిస్తుంది స్లో అంటే. అదే ఇప్పుడైతే అదేంది టాటా ఏసీ ఉంది, ఏమో సామాన్ తీసుకపోతారు. ఓకే ఫ్రెండ్స్, తర్వాత కలుద్దాం. ఓకే, బాయ్.